ఎక్కడున్నా చూసినా అన్ని డిపార్ట్మెంట్స్కి, హైడ్రాకి, ఫైర్ డిపార్ట్మెంట్కి, పోలీస్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని వెంటనే ఇక్కడ క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ సిచ్యువేషన్ గురించి బ్రీఫింగ్ మంత్రివర్యులందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూల్స్ అయితే పాటించాలో వాటిని పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అక్కడ కాంక్రీట్ మీరు చూసారు ఇందాక, ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో దాని పైన వెంటనే కాంక్రీట్ ఉంది. దాని మూలంగా ఫైర్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఆ పొగ మొత్తం ఆ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఊపిరి తీసుకుంటానికి ప్రాబ్లం అయింది. ఇదొక మంచి మూమెంట్. అన్ని రకాల కరెక్షన్స్, ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడికి నేర్చుకోవడానికి, లెర్నింగ్కి ఇది ఒక సెంటర్. వీళ్ళందరితో ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్నీ ఎవరైతే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ నడుపుతున్నారో, ఈ లెర్నింగ్ సెంటర్స్ నడుపుతున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అమ్మా, ప్లీజ్ ఈ రోజున దీన్ని ఒక ఎగ్జాంపుల్లా చూసుకుని మళ్ళీ ఇలాంటివి అవ్వకుండా చేయాలి. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రూల్స్ ఫాలో అవ్వాలని. అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు అవ్వవు. కానీ ఇప్పుడు మటుకు ఇహ నుంచి రంగనాథన్ గారు చెప్పినట్టు ఆయన షెడ్యూల్ ఫాలో చేసి ఈ వచ్చే నెలలో ప్రతి ఒక్క ఫైర్ సేఫ్టీ నార్మ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని ఫాలో చేసి వీళ్ళ ఎన్ఓసీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వచ్చేటట్టు చూసుకుని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా అదే నా రిక్వెస్ట్, ఏ రకంగా కూడా నిర్లక్ష్యం ఏమైనా చేస్తే వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అయ్యేదాకా చూడమని నా రిక్వెస్ట్. మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఉన్నాం. అండగా ఎవరికి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్. ఈ బిల్డింగ్ కి సంబంధించి ప్రతి ఫ్లోర్ కూడా ఇన్స్టిట్యూషన్ సంబంధించి దాదాపు 30-40 పైన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించి కావచ్చు, ప్రతిదీ కోచింగ్ సెంటర్, ప్రతి ఒక్కరు కూడా బోర్డులు ఏర్పాటు చేయడం, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి దట్టమైన పొగ రావడానికి కూడా కారణం ఈ చుట్టూ వెంటిలేషన్ లేకపోవడం, అది బయటికి పోకపోవడం వల్లే వీళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. సో వీటిపైన మీ చర్యలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడారు? మేము ఫైర్ సేఫ్టీలో అదే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళడానికి ఎక్కడ లేదు. అందరూ బోర్డ్స్ పెట్టము, ప్లస్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ అంతా కూడా మొత్తము వాళ్ళు విత్ క్యాబిన్స్గా తయారు చేసుకున్నారు. ఒకవేళ అంటే మొత్తం టోటల్గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు. అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు, బట్ టోటల్గా బ్లాక్ చేసింది అన్నమాట. ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అన్నమాట. సో అది బేసికల్గా ఫైర్ ఫైటింగ్లో, ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉండాల్సింది. ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమన్నా ఉన్నాయా, డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా, కిటికీలు తీసేదానికి ఉన్నాయా, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్మోక్ వస్తే అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవటం కాదు, చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్సియా అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయన్నమాట. సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం. ఆ టైంలో ఏమైనా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి, బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టన్నా తయారు చేస్తే కనుక కొంతవరకు, ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మనం చేస్తుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూసారు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమీడియట్గా దే హావ్ యాక్టెడ్. దాంతో ఇంకా ఫర్దర్గా మనము దీన్ని అంటే ఇది డ్యామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైంది. అంటే పర్మిషన్లు ఉన్నా కూడా బోర్డులు అనేవి చుట్టూ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. మరి వాటికి సంబంధించి మీరు ఫర్దర్ గా ఏ విధంగా వీటికి పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్స్, ఇప్పుడు అదే చెప్పేది, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టారు. సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకు ఒక లెర్నింగ్ లెసనే. దీని నుంచి కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం. సో మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కాదు, దానికి ఏం చేయాలి. సో నిన్న చూసాం మేము ఒక రెస్టారెంట్లో అయితే పంజగుట్టలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసారు. సో ఇమీడియట్గా బ్రోక్ ఓపెన్ దట్ స్టేర్స్ ఆల్సో అన్నమాట చేసాం. సో బట్ అన్నీ మేము చేసేది అవసరం లేదు. అక్కడ లోకల్గా ఉన్న బిల్డింగ్లో వాళ్ళు అన్నీ చేయాలి, ఈ జాగ్రత్తలు ఉండాలి. ఇంటనే రేపు ఏమన్నా అయినప్పుడు ఇట్లాంటివి హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్, ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి, ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే 100 మంది పైన ఉంటారు ఒక బిల్డింగ్లో. నైట్ టైం ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కేప్ రూట్సే ఉండవు. చూసాం అది ఈ మధ్య ఇక్కడ కొన్ని విజిట్ చేసాం.
ఈ విధంగా ఇప్పుడు మైత్రి సచ్ ఫెసిలిటీ అన్నమాట. సో అందుకోసము ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి. దీని ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైడ్రా, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీళ్ళు అప్లై అవర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం.